గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. స్క్రీన్ కనబడుతుందమ్మా అందరికి? ఎనీవన్ రెస్పాండ్? Yes, sir. ఓకే, రైట్. సో లాస్ట్ క్లాస్లో మనం ఈ యొక్క కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినటువంటి థర్డ్ చాప్టర్, దట్ ఈస్ కానిక్ సెక్షన్స్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బేసిక్ ఇంట్రడక్షన్ చెప్పాను. దాంట్లో ఈ యొక్క పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా అనేటువంటి త్రీ కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో కూడా మీకు ఒక కండిషన్స్ చెప్పాము. ఏంటి అంటే ఎసెంట్రిసిటీ అనేది ఇంపార్టెంట్. ఎసెంట్రిసిటీ ఈజ్ లెస్ దాన్ 1 అయితే గనక అది ఎలిప్స్ గా ట్రీట్ చేస్తాం. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే గనక అది పారాబోలాగా ట్రీట్ చేస్తాము. అలానే ఎసెంట్రిసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయితే గనక హైపర్బోలాగా ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ రెక్టాంగులర్ హైపర్బోలాకి వచ్చేసరికి ఎసెంట్రిసిటీ విల్ బి ఈక్వల్ టు √2. ఈ కాన్సెప్ట్స్ చెప్పాము. దానికి సంబంధించి ఎసెంట్రిసిటీ యొక్క ఫార్ములా SP/PM అనేది ఒకటి చెప్పాం. సో దానికి సంబంధించినటువంటి SP అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఒక ఫార్ములా చెప్పాం. దట్ ఈస్ √(-x2 - x1)² ప్లస్ (y2 - y1)² ఈ యొక్క ఫార్ములా చెప్పాము. నెక్స్ట్ అలానే దానికి సంబంధించినటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి సంబంధించినటువంటి ఇంకొక ఫార్ములా కూడా చెప్పడం జరిగింది. ఏది (|AX1 + BY1 + C/√(a²) ప్లస్ B² అనేటువంటి. సో దాంతో దట్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ద కానిక్ సెక్షన్స్. అంటే ఎసెంట్రిసిటీ క్యాలిక్యులేట్ చేసి బేస్డ్ ఆన్ ద ఎసెంట్రిసిటీ యూ కెన్ డిసైడ్ the given conic section is a parabola or a hyperbola or a ellipse. Okay. So now today in the today's class we have to learn about the next concept. That is what are the different terminologies used in this conic section. సో మేజర్గా ఇక్కడ 3 ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి మనకి ఎక్కువగా వినపడతా ఉంటాయి. అదేంటి అంటే ఒకటి యాక్సిస్, యాక్సిస్ ఒకటి, రెండోది వర్టెక్స్ ఒకటి, సెకండ్ వన్ ఈజ్ వర్టెక్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ లాటస్ రెక్టమ్. లాటస్ రెక్టమ్. అసలు ఇవన్నీ ఏంటి? యాక్సిస్ అంటే ఏంటి? వర్టెక్స్ అంటే ఏంటి? లాటస్ రెక్టమ్ ఏంటి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడానమ్మా మిమ్మల్ని ఫైండ్ అవుట్ ద వర్టెక్స్ అంటారు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ అంటారు. సో అప్పుడు అసలు ఈ యొక్క టర్మ్స్ యొక్క డెఫినేషన్ కానీ అసలు అవంటే ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. సో ప్రీవియస్గా చెప్పుకున్నట్టు మీకు ఒక పాయింట్, ఫిక్స్డ్ పాయింట్ అనేది ఇచ్చాను. ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్. ఆ ఫిక్స్డ్ పాయింట్నే మనం ఏమంటాము అంటే ఫోకస్ అంటారు. ఈ ఫిక్స్డ్ పాయింట్ని ఏమంటారు అంటే ఫోకస్ అని అంటారు. ఫిక్స్డ్ పాయింట్ని ఫోకస్ అంటారు. సో ఈ ఫిక్స్డ్ పాయింట్ని బేస్ చేసుకుని మనం ఒక లోకస్ అనేది డ్రా చేస్తాం. లోకస్ అంటే సపోజ్ ఇక్కడ మీకు ఒక పాయింట్, ఇక్కడ ఒక పి అనేటువంటి పాయింట్ ఇచ్చాను. ఈ పి అనేది ఏంటి అంటే లోకస్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక ఫిక్స్డ్ పాయింట్ ఫోకస్, మూవబుల్ పాయింట్ వచ్చేసరికి లోకస్ అండి. ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసరికి ఫోకస్, మూవబుల్ పాయింట్ ఈజ్ ద లోకస్. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క పాయింట్స్ ని బేస్ చేసుకుని మనకి ఒక డైరెక్ట్రిక్స్ అనేది కూడా ఒకటి ఉంటుంది. దీని యొక్క పర్పెండిక్యులర్ గా, ఈ యొక్క పాయింట్ కి పర్పెండిక్యులర్ గా ఒక స్ట్రైట్ లైన్ అనేది తీసుకున్నట్లయితే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఫార్మేట్ ఏ విధంగా ఉంటుందంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి అనేటువంటి ఫార్మ్ లో ఉంది. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి అనేటువంటి ఫార్మ్ లో ఉంది. సో ఇది ఒక స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ ఏమంటారంటే డైరెక్ట్రిక్స్ అంటారు. డైరెక్ట్రిక్స్, డైరెక్ట్రిక్స్. సో 3 టర్మ్స్ మీరు చూశారు ఇప్పుడు. ఎస్ ఈజ్ ద ఫిక్స్డ్ పాయింట్. ఆ ఫిక్స్డ్ పాయింట్ ని ఫోకస్ అన్నారు. పి ఈజ్ ద లోకస్ పాయింట్.
అండ్ డైరెక్ట్రిక్స్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పర్పెండిక్యులర్ లైన్, స్ట్రైట్ లైన్. సో ఇప్పుడు ఈ యొక్క ఫిక్స్డ్ పాయింట్ నుంచి మనకి ఎసెంట్రిసిటీ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఎసెంట్రిసిటీ ఎసెంట్రిసిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఈక్వల్ టు ఎస్పి బై పిఎం. ఈ ఈక్వల్ టు ఎస్పి బై పిఎం. ఎస్పి అంటే ఈ ఎస్ అనేటువంటి పాయింట్కి పి అనేటువంటి పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్. ఎస్ అనేది ఏంటి? ఫిక్స్డ్ పాయింట్, దట్ ఈస్ ఫోకస్. పి అనేది ఏంటి? లోకస్. సో ఫోకస్కి లోకస్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎస్పి. ఫోకస్ అనేటువంటి పాయింట్ని x1 కామా y1 అనుకుంటే లోకస్ పాయింట్ ఈస్ ద ఎక్స్ కామా వై. నెక్స్ట్ పిఎం. ఎం అంటే ఇది ఒక పర్పెండిక్యులర్ లైన్ కాబట్టి, ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి ఈ రెండింటికి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దట్ ఈస్ పాయింట్ ఎం. సో ఎస్పి అండ్ పిఎం. ఇప్పుడు వరకు మనం చూసినటువంటి కాన్సెప్ట్ లో ఇక్కడ ఎస్పి, ఎస్ అనేది ఒక పాయింట్ అమ్మా, పి అనేది ఒక పాయింట్. రెండు పాయింట్స్ కి ఉన్నటువంటి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది సెకండ్ పాయింట్ గా తీసుకోండి, ఇది ఫస్ట్ పాయింట్ గా తీసుకోండి, ఇది సెకండ్ పాయింట్ గా తీసుకోండి. 2 మైనస్ 1 అంటే x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్. y మైనస్ y1 హోల్ స్క్వేర్ అన్నమాట. సో y మైనస్ y1 హోల్ స్క్వేర్ కాబట్టి y మైనస్ y1 హోల్ స్క్వేర్, ఇది ఎస్పి. నెక్స్ట్ పిఎం, దట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఈ యొక్క పాయింట్ నుంచి ఈ యొక్క స్ట్రైట్ లైన్ ఏంటమ్మా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ గా ఉన్నది కాబట్టి పిఎం ఈక్వల్ టు ద ఫార్ములా ఈస్ ఏఎక్స్ ప్లస్ బి మాడ్యులస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇది లాస్ట్ క్లాస్ లో మనం చూసింది. ఇప్పుడు దీనికి యాక్సిస్ వర్టెక్స్ అంటే ఏంటి? సో ఐ విల్ చేంజ్ ద కలర్ ఫర్ యువర్ క్లారిటీ. వర్టెక్స్ అంటే, యాక్సిస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద యాక్సిస్? యాక్సిస్ వచ్చేసరికి ద లైన్ విచ్ విల్ పాసింగ్ త్రూ ఫోకస్. ద లైన్ విచ్ విల్ పాసింగ్ త్రూ ఫోకస్. ఫోకస్ అంటే ఇది ఫోకస్ పాయింట్ నుండి పాస్ అవ్వాలి అండ్ దట్ విల్ బి పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్. డైరెక్ట్రిక్స్ అంటే ఇది. సో డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంటూ ఈ యొక్క ఫోకస్ పాయింట్ ని గనక టచ్ అవుతూ వెళ్ళేటువంటి లైన్ ఏమంటారు అంటే యాక్సిస్ అంటారు. ద లైన్ విచ్ విల్ బి పాసెస్, నోట్ డౌన్. యాక్సిస్ అంటే డెఫినేషన్ వచ్చేసరికి ద లైన్ విచ్ విల్ బి passes through focus point. The line which will be passes through focus point and perpendicular to the directrix. ఫోకస్ పాయింట్ గుండా పాస్ అవ్వాలి, ఈ యొక్క డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఇదిగోండి, ఇది 90 డిగ్రీస్ ఉన్నట్టు అనమాట, స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ గా. సో దీన్ని ఏమంటారు అంటే యాక్సిస్ అంటారు. ద లైన్ విచ్ విల్ బి పాసెస్ త్రూ ద ఫోకస్ అండ్ ఇట్ విల్ బి పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్. అది యాక్సిస్ అన్నమాట. నెక్స్ట్ అలానే సెకండ్ వచ్చేసరికి వర్టెక్స్ అనేటువంటి టర్మ్. వర్టెక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ యొక్క యాక్సిస్ ని బేస్ చేసుకుని మీరు ఒక చేంజ్ ద అనదర్ కలర్, ఒక కానిక్ అనేది ఫామ్ చేశారు. కానిక్ అంటే సపోజ్ ఇలా ఒక ఎలిప్స్ అనేది ఫామ్ చేశారు. ఇది ఎలిప్స్. ఓకే. నెక్స్ట్ అలానే ఒక పెరాబోలా అనేది డ్రా చేశారు. నెక్స్ట్ అలానే ఒక హైపర్బోలా అనేది డ్రా చేశారు. పెరాబోలా, హైపర్బోలా. సో ఇది ఎలిప్స్, ఇది పెరాబోలా, ఇది హైపర్బోలా. వర్టెక్స్ అంటే ఏంటి అంటే ఈ యొక్క యాక్సిస్ కి ఈ రెడ్ కలర్ లో ఉన్నటువంటి యాక్సిస్ కి ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఈ యొక్క కానిక్, ఇది కానిక్ 1, ఇది కానిక్ 2, ఇది కానిక్ 3. కానిక్ 1 ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతుందో ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. యాక్సిస్ ని ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతుందో దట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వర్టెక్స్ ఆఫ్ దట్ ఎలిప్స్. వర్టెక్స్ ఎలిప్స్ కి వచ్చేసరికి ఎలిప్స్ 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది.
యాక్సిస్ ఎక్కడెక్కడ మీట్ అవుతుంది? సో ఏ అనేటువంటి పాయింట్ దగ్గర మీట్ అవుతుంది, బి అనేటువంటి పాయింట్ దగ్గర, 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది. సో కాబట్టి ఎలిప్స్ కి రెండు వర్టెక్స్లు ఉంటాయి. సో దీని డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్తారమంటే, వర్టెక్స్ అంటే ద పాయింట్ ఎట్ విచ్ ద కానిక్ మీట్ ఇట్స్ యాక్సిస్. ఏ పాయింట్ దగ్గర అయితే కానిక్ దాని యొక్క యాక్సిస్ ని మీట్ అవుతుందో, ఎట్ విచ్ ద కానిక్ మీట్ అట్ ఇట్స్ యాక్సిస్, ఏ పాయింట్ అయితే, ఏ పాయింట్ దగ్గర అయితే కానిక్ అనేది యాక్సిస్ ని మీట్ అవుతుందో దాన్ని వర్టెక్స్ అంటారు. సో ఇది వర్టెక్స్ ఆఫ్ ద ఎలిప్స్, ఇది వర్టెక్స్ ఆఫ్ ద పారాబోలా, ఇది వర్టెక్స్ ఆఫ్ ద హైపర్బోలా. వర్టెక్స్ అంటే అదమ్మా. సో యాక్సిస్ వచ్చేసరికి ద లైన్ విచ్ విల్ బి పాసెస్ త్రూ ద ఫిక్స్డ్ పాయింట్, ఐ మీన్ ఫోకస్ పాయింట్, అండ్ దట్ విల్ బి పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్, పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్. వర్టెక్స్ అంటే డెఫినేషన్ నోట్ చేసుకోండి. ద పాయింట్ అట్ విచ్, the point at which the conic, the point at which the conic meet its axis, the conic meet its axis is called the vertex. The point at which the the point at which the conic meet its axis. కానిక్ ఎక్కడ, సపోజ్ ఇది ఎలిప్స్ అండి, ఇది యాక్సిస్, ఎక్కడెక్కడ మీట్ అయింది, ఇక్కడ మీట్ అయింది, ఇక్కడ మీట్ అయింది. సో కాబట్టి ఇది, ఈ రెండు పాయింట్స్ కూడా దాని యొక్క వర్టెక్స్ అంటారు. అదే మీరు పారాబోలా తీసుకున్నారు అనుకోండి, ఇది యాక్సిస్. సో ఎక్కడ మీట్ అయింది, ఓన్లీ సింగిల్ పాయింట్ దగ్గర మీట్ అయింది. సో కాబట్టి సింగిల్ పాయింట్ ఏమంటారు, వర్టెక్స్ అంటారు. యాక్సిస్ ని కానిక్ అనేది ఎక్కడైతే మీట్ అవుతుందో, సో దానినే మనం వర్టెక్స్ అని అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వర్టెక్స్. నెక్స్ట్, వెరాజ్ ద సెకండ్ కాన్సెప్ట్, థర్డ్ కాన్సెప్ట్, దట్ ఈస్ లాటస్ రెక్టమ్ అంటే ఏంటి? లాటస్ రెక్టమ్ అంటే ఏంటి అంటే, సపోజ్ మీకు ఇది సేమ్ ఒక డైరెక్ట్రిక్స్ ఉంది, ఒక కానిక్ అనేది ఉంది, కానిక్ అనేది ఉంది. ఈ యొక్క కానిక్ ఉన్నప్పుడు మీకు ఇలా ఒక యాక్సిస్ అనేది వెళ్తుంది. ఇదేమో వర్టెక్స్, ఇది వర్టెక్స్, ఇది యాక్సిస్, ఇది డైరెక్ట్రిక్స్. ఈ డైరెక్ట్రిక్స్ కి ఇక్కడ ఫోకస్ అనేది ఉంది, ఫోకస్ ఎస్ అనేది ఉంది. సో ఈ ఫోకస్ కి ఈ ఈ యొక్క లాటస్ రెక్టమ్ అనేది ఎలా ఉంటుందంటే, ఫోకస్ గుండా పాస్ అవుతుంది. ఎక్కడ వరకు ఎండ్ అవుతుందంటే, ఈ యొక్క కానిక్ సెక్షన్ యొక్క ఎండ్ పాయింట్స్ దగ్గర, ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఈ యొక్క లెంత్ నే ఏమంటారంటే లాటస్ రెక్టమ్ అంటారు. ఇప్పుడు ఆ రెడ్ కలర్ మార్క్ లో చూపించిందే లాటస్ రెక్టమ్ అంటే. ఇక్కడ చూడండి, ఐ విల్ చేంజ్ ద కలర్ యాజ్ గ్రీన్. సో చూడండి, ఎలిప్స్కి వచ్చేసరికి ఇది లాటస్ రెక్టమ్. నెక్స్ట్, అదే మీరు పారాబోలాకి తీసుకున్నట్లయితే, పారాబోలాకి తీసుకున్నట్లయితే దిస్ వన్ ఈజ్ ద లాటస్ రెక్టమ్. వెరాజ్ హైపర్బోలాకి తీసుకున్నట్లయితే దిస్ వన్ ఈజ్ ద లాటస్ రెక్టమ్. అంటే ఇక్కడ ఎస్ అనే పాయింట్ ఉన్నట్లయితే, సో ఫోకస్ పాయింట్ గుండా పాస్ అవ్వాలి, ఈ యొక్క రెండు టెర్మినల్స్ ని కూడా టచ్ అవ్వాలి. రెండు టెర్మినల్స్ ని అంటే, సో ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది. ఓకే, సో అదనమాట. సో ఈ విధంగా లాటస్ రెక్టమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో డెఫినేషన్ వచ్చేసరికి ద లైన్ సెగ్మెంట్, లైన్ సెగ్మెంట్ అంటే ఇది లైన్, ద లైన్ సెగ్మెంట్ పాసింగ్ త్రూ ద ఫోకస్, ఫోకస్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ద లైన్ సెగ్మెంట్, నోట్ డౌన్, ద లైన్ సెగ్మెంట్ పాసింగ్ త్రూ ద ఫోకస్, ద లైన్ సెగ్మెంట్ పాసింగ్ త్రూ ద ఫోకస్ అండ్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ ద కానిక్, పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ ద కానిక్, పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ ద కానిక్. కానిక్ సెక్షన్ యొక్క యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ ద కానిక్ అండ్ హ్యాస్ బోత్ ఎండ్ పాయింట్స్. దీని యొక్క ఎండ్ పాయింట్స్ ఎక్కడ మీట్ అయినాయి? అండ్ హ్యాస్ బోత్ ఎండ్ పాయింట్స్ ఆన్ ద కర్వ్, కర్వ్ మీద ఉన్నాయి. ఓకే, సో దట్ ఈస్ ద లాటస్ రెక్టమ్. సో దీస్ త్రీ ఆర్ ద టెర్మినాలజీస్ యూజ్డ్ ఇన్ ద కానిక్ సెక్షన్స్. యాక్సిస్ అంటే ఏంటో తెలుసుకున్నాము, వర్టెక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము, లాటస్ రెక్టమ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ అమ్మా. ఎనీవన్? లిఖిత, ఏదైనా డౌట్ ఉందమ్మా ఇందులో? వర్టెక్స్, యాక్సిస్, లాటస్ రెక్టమ్ లో ఏదన్నా అర్థం కాదు చెప్పండి. నో సార్. కన్ఫ్యూజన్ అనేది వద్దు. ఓకే, సో ఉజ్వల్, ఉజ్వల్ ఎస్ సార్. క్లారిటీ వచ్చింది? అర్థమైంది సార్. ఓకేనమ్మా, రైట్. సో విల్ గో ఫర్ ద
నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఈ టెర్మినాలజీస్నే మనం తర్వాత ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేస్తాం. ఈ ఫార్ములాస్ మాత్రం ఇంపార్టెంట్. ఎసెంట్రిసిటీ అండ్ ఎస్పి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్ ఎక్స్ కామా వైకి అండ్ x1 y1 కి ఉన్నటువంటి డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్ వచ్చేసరికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అలా కాకుండా ఒక లైన్ ఉండి ఒక పాయింట్ ఉంది, పాయింట్ కి లైన్ కి ఉన్నటువంటి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ యొక్క ఫార్ములా యూజ్ చేస్తాం. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నో లైన్ యొక్క ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది బాగానే ఉంది. అలానే లాస్ట్ క్లాస్లో మనం ఒక సర్కిల్ కి ఈక్వేషన్ అనేది డ్రా చేసాం. దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇదేమో లైన్ కి ఉన్నటువంటి జనరల్ ఈక్వేషన్. ఇది వచ్చేసరికి సర్కిల్ కి ఉన్నటువంటి జనరల్ ఈక్వేషన్. సో ఇన్ ద సిమిలర్ వే యూ హ్యావ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఫర్ ద కానిక్ సెక్షన్స్ ఆల్సో. ప్రతి ఒక్క కానిక్ సెక్షన్ కి కూడా ఒక ఈక్వేషన్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కానిక్. ఈక్వేషన్ ఆఫ్ ఏ కానిక్. కానిక్ అంటే ఇక్కడ మూడు ఉండొచ్చు. ఒకటి ఎలిప్స్ అవ్వచ్చు, పారాబోలా అవ్వచ్చు, హైపర్బోలా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నాకు ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పేటువంటి ఎగ్జాంపుల్ కి అది ఏ టైప్ ఆఫ్ కానిక్ సెక్షన్ అనేది నాకు అనవసరం. బట్ మీకు తెలుసు త్రీ కానిక్ సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి. ఎలిప్స్ ఉంది, పారాబోలా ఉంది, హైపర్బోలా ఉంది. సో ఈ దేనికైనా కానీ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కానిక్ సెక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కానిక్ సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్. సో ఫస్ట్ ఫిక్స్డ్ పాయింట్ ఉందనుకున్నాం. సో దట్ ఈస్ x1 కామా y1. సో దీన్నే ఏమంటాను అంటే ఫోకస్ పాయింట్ అని. ఇది ఫోకస్. నెక్స్ట్ దాని యొక్క లోకస్ పాయింట్ P, దట్ ఈస్ x కామా y. ఇది లోకస్ ఆఫ్ ద కానిక్ సెక్షన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. దీన్ని డైరెక్ట్రిక్స్ అన్నాం. అంటే ఇది ఒక లైన్ కి సంబంధించినటువంటిది. అంటే మీకు ఇమాజినేషన్ కి ఏం రావాలి అంటే నేను ఇందాక డ్రా చేసినటువంటి ఈ యొక్క డయాగ్రామ్ అనేది రావాలి. సో ఎస్ అనేది ఎక్కడ ఉంటుంది, పి అనేది ఎక్కడ ఉంటుంది, ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ ఇది. మనకు ప్రతిసారి కూడా ఇలాంటి డయాగ్రామ్ అనేది ఒకటి గుర్తుకు రావాలి. ఇక్కడ ఒక ఎలిప్స్ అనేది డ్రా చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఆ, ఈ త్రీ టర్మ్స్ యూజ్ చేసుకుని వాట్ ఆర్ ద ఎసెంట్రిసిటీ ఫార్ములా. ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు ఎస్పి బై పిఎం. ఎస్పి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్. ఎస్కి పికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఏంటి అంటే దట్ ఈస్ ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇన్నిసార్లు ఇది రిపీట్ చేస్తున్నాను అని అనుకోవద్దు, ఎందుకంటే దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ టు డిరైవ్ దిస్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ పిఎం ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే. సో పిఎం వాల్యూ ఇది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండింటి యొక్క వాల్యూస్ ని ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, ఎసెంట్రిసిటీ యొక్క ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో నేను అందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఎసెంట్రిసిటీ ఈ ఈక్వల్ టు సో డైరెక్ట్లీ నాట్ టేకెన్ డైరెక్ట్లీ. సో ఈ ఈక్వల్ టు ఎస్పి బై పిఎం అనేటువంటి దాన్ని తీసుకోండి. సో దీన్ని తీసుకుని క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఏమవుతుంది, ఈ ఇంటూ పిఎం ఈక్వల్ టు ఎస్పి రాయొచ్చు కదా. ఈ ఇంటూ పిఎం ఈక్వల్ టు ఎస్పి. సో ఇప్పుడు ఈ ఇంటూ పిఎం అంటే ఈ యొక్క ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, ఎస్పి అంటే ఈ యొక్క ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఈ ఈ ఇంటూ ఈ ఇంటూ పిఎం వాల్యూ ఇస్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఎస్పి వాల్యూ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్
వై1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేయాలి అంటే నాకు ఈ రూట్స్ ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోవాలి. ఓకే, సో టెర్మినాలజీస్ అన్ని కూడా పోవాలి. పోవాలి అంటే ఏం చేయొచ్చు? బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేయండి. సో ఏం చేయొచ్చు అంటే దిస్ ఈజ్ ఈ స్క్వేర్, దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి హోల్ స్క్వేర్ బై, ఇక్కడ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఎక్స్ మైనస్ ఎక్స్1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ వై1 హోల్ స్క్వేర్. సో ఇది, సో ఇప్పుడు ఈ యొక్క ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ని అటువైపు తీసుకొచ్చేసేయండి. సో అటువైపు తీసుకొచ్చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇక్కడ డివైడ్ అవుతుంది కాబట్టి ఇటువైపు వస్తే మల్టిప్లై అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ వై1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఇట్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎనీ కానిక్. కానిక్ కి సంబంధించి ఇది జనరల్ ఈక్వేషన్. సో ఇక్కడ x1 y1 వచ్చేసరికి ఫోకస్. ప్రాబ్లంలో మీకు ఎలా ఇస్తాడంటే ఫోకస్ పాయింట్ ఇస్తారు, లోకస్ పాయింట్ ఇస్తారు, స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని ఒక కానిక్ సెక్షన్ యొక్క ఈక్వేషన్ రాయాలి అంటే యూ హ్యావ్ టు అప్లై దిస్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ వై1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములా ఎలా వచ్చింది అంటే, సో సింపుల్గా యూ హ్యావ్ టు టేక్ ద ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు ఎస్పీ బై పిఎం. ఎస్పీ బై పిఎం తీసుకున్నారు, ఎస్పీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు, పిఎం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఈ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ఎక్స్ప్రెషన్. వీ విల్ సాల్వ్ వన్ ప్రాబ్లం, దెన్ యూ గెట్ మోర్ క్లారిటీ. If you have any doubt, please ask me, Amma. Any doubt? Any doubt? Anyone? ఈక్వేషన్ ఎలా వచ్చింది అనేది అర్థమైందమ్మా? జస్ట్ ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు ఎస్పీ బై పిఎం తీసుకోండి. ఓకే, సో వీ విల్ టేక్ వన్ ప్రాబ్లం. వెళ్ళిన ప్రాబ్లంకి వెళ్ళినా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. నోట్ డౌన్ ద ప్రాబ్లం. ఫైండ్ ద ఈక్వేషన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా, equation of the parabola whose focus is -1 comma -1 and directrix is x minus 2y plus 1 equal to 0. Find the equation of parabola. Find the equation of parabola. సో ఇచ్చినటువంటిది ప్రాబ్లం కొంచెం కేర్ఫుల్గా చదవండి. సో దాన్ని బట్టి మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు ఇలాంటి ప్రాబ్లమ్ని. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా whose focus is -1 comma -1 and the directrix is x minus 2y plus 1 equal to 0. సో ఒక ప్రాబ్లం నేను చెప్తానమ్మా, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మీరు చేయండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా. పారాబోలా అన్నారు. పారాబోలా అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే పారాబోలాకి ఎసెంట్రిసిటీ వాల్యూ ఎంత? ఎసెంట్రిసిటీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. అందులో ఎలాంటి చేంజ్ లేదు. సో పారాబోలా ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1. హూజ్ ఫోకస్, ఫోకస్ అంటే ఏది తీసుకున్నావు? ఫోకస్
ఈస్ ఎస్ అనేటువంటి పాయింట్ తీసుకున్నాం. x1 కామా y1 ఈక్వల్ టు -1 కామా -1. x1 వాల్యూ y1 వాల్యూ ఇచ్చేసాం. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఈక్వల్ టు x మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఏ ఫార్మేట్ లో ఉంటుంది అంటే లైన్ ఫార్మేట్ లో ఉంటుంది కాబట్టి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. దీని నుండి ఏ వాల్యూ ఎంత అండి? 1. ఎక్స్ కోఎఫిషియంట్ 1 కాబట్టి ఏ వాల్యూ 1. సో బి వాల్యూ ఎంత? వై కోఎఫిషియంట్ -2 కాబట్టి బి ఈక్వల్ టు -2. సి వాల్యూ ఎంత అవుతుంది? సి వాల్యూ ఈస్ ఈక్వల్ టు 1. సో ఏబిసి వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఏమన్నారు అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పెరాబోలా అన్నారు. సో ఈక్వేషన్ ఆఫ్ ద పెరాబోలా అంటే ప్రీవియస్ గా మనం రాసుకున్నటువంటి ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి హోల్ స్క్వేర్. ఇది ఇది గుర్తుకు రాలేదు అనుకోండి, దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఈ యొక్క ఈక్వేషన్ గుర్తుకు రాకపోతే మీరు డైరెక్ట్ గా సింప్లీ ఈక్వల్ టు ఎస్పీ బై పిఎం చేసుకోండి. ఈక్వల్ టు ఎస్పీ బై పిఎం. ఈ వాల్యూ ఎంత? 1 కాబట్టి 1 ఈక్వల్ టు ఎస్పీ బై పిఎం. ఎస్పీ బై పిఎం దాని నుండి ఎస్పీ ఈక్వల్ టు పిఎం చేసేసుకోండి. ఎస్పీ ఈక్వల్ టు పిఎం చేసేసుకోండి. సో ఎస్పీ వాల్యూ ఏంటి? ఫార్ములా దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ y1 హోల్ స్క్వేర్ అవుతుంది. పిఎం వాల్యూ ఏంటి? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సో అలా అయినా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీకు తెలిసినటువంటి వాల్యూస్ ఏ స్క్వేర్ ఏ వాల్యూ 1 కాబట్టి 1 స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి. బి వాల్యూ -2 కాబట్టి -2 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ x1 వాల్యూ -1 కాబట్టి -1 అంటే -1 హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ y మైనస్ y1 వాల్యూ -1 అది కూడా y1 వాల్యూ కూడా -1 కాబట్టి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఈ వాల్యూ 1 కాబట్టి 1 స్క్వేర్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి అంటే సేమ్ ఆ ఎక్స్ప్రెషన్ ఎక్స్ మైనస్ 2y ప్లస్ 1 హోల్ స్క్వేర్ 2y ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇంకా రిమైనింగ్ ప్రొసీజర్ అంతా కూడా సింప్లిఫికేషన్. జస్ట్ మీరు ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేశారు, దానికి సింప్లిఫికేషన్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ దట్ ఈస్ 5 ఇంటూ ఎక్స్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇదేమవుతుంది? ఎక్స్ -1 హోల్ స్క్వేర్ వచ్చేసరికి, సో దిస్ ఈస్ సింప్లీ -1 హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ -1. సో కాబట్టి ఏమవుతుందండి? ఎక్స్ ప్లస్ 1. సో ఇక్కడ నేను ఇచ్చింది సేమ్ రెండు కూడా x1 y1 వాల్యూస్ -1లో ఇచ్చాను. సో -1 ఇచ్చాను. సో కాబట్టి ఇది ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది కూడా y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1. ఇది చూడండి ఎక్స్ మైనస్ 2y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఏ ఫార్ములాలో ఉంది? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఓకే, ఆ ఫార్ములా ఏంటమ్మా? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీసీ 2bc ప్లస్ 2ca అవుతుంది. ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఏదే అర్థమెటిక్స్ లో మనకు వచ్చినటువంటి ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. సో కాబట్టి ఇది ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ -2y హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. 2ab అంటే 2x ఇంటూ -2y ప్లస్ 2 ఇంటూ 2bc అంటే -2y ఇంటూ 1 ప్లస్ 2ca అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 అనమాట. సో ఇలా దీన్ని సింప్లిఫై చేసి ఫైనల్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. సో 5 ఇంటూ
దీన్ని ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్. అలానే వై ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ ప్లస్ టూ వై ఈక్వల్ టు, ఇక రిమైనింగ్ సింప్లిఫికేషన్ అమ్మా. సో లెంతీగా ఉంది అనేటువంటిది వద్దు, మీరు పేపర్ మీద పెడితే మీరే వన్ బై వన్ ఈజీగా చేసేస్తారు. సో నేను చేస్తున్నాను, నాతో పాటు మీరు కూడా దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ వై స్క్వేర్ ప్లస్ వన్ minus 2 into 2, that is minus 4xy minus 4y plus 2x minus 4xy minus 4y. So this one 2x into minus 2y కాబట్టి minus 4xy minus 4y. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా రెక్టిఫై చేసుకోండి. సో ఇక్కడ 5తో మల్టిప్లై చేసేసుకోండి. 5x స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ 10x ప్లస్ 5y స్క్వేర్ plus 5 plus 10y is nothing but here x square plus 4y square minus 4xy minus 4xy minus 4y plus 2x plus 1. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ లో ఉన్నటువంటివన్నీ కూడా అన్ని టర్మ్స్ ని కూడా ఎల్హెచ్ఎస్ సైడ్ కి తీసుకొచ్చేసుకోండి. ఎల్హెచ్ఎస్ సైడ్ కి తీసుకొచ్చేస్తే ఇక్కడ 5x స్క్వేర్, ఈ ఎక్స్ స్క్వేర్ ఇటువైపు వచ్చేస్తే 4x స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5y స్క్వేర్ ఉంది, 5y స్క్వేర్ ఉంది, ఇక్కడ 4y స్క్వేర్ ఉంది. సో ఈ 4y స్క్వేర్ ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 5y స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ వచ్చేసరికి y స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 10x ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 12x ఉంది. 10లో నుంచి 12 సబ్ట్రాక్ట్ చేసేస్తే ఇక్కడ ప్లస్ 10x ఉంది కాబట్టి ఇటు వచ్చే ఇది 2x మైనస్ అవుతుంది కాబట్టి ప్లస్ 8x అన్నమాట. నెక్స్ట్ అలానే ఎక్స్లు అయిపోయినాయి. వైలు తీసుకుంటే 10y ఉంది, ఇక్కడ 4y ఉంది. సో ఇటు వచ్చేసరికి అది 14y అవుతుంది, 14y. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ వచ్చేసరికి కాన్స్టెంట్ టర్మ్స్ దిస్ ఈజ్ 5 ప్లస్ 5 దట్ ఈజ్ 10. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 తీసేస్తే మైనస్ ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఈ రిమైనింగ్ ఇక్కడ 4xy అనేటువంటి టర్మ్ ఒకటి ఉంటుంది. ఈ 4xyని కూడా ఇటువైపు తీసుకొచ్చేసేయండి, దట్ ఈస్ ప్లస్ 4xy ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. అంటే ఈ యొక్క సింప్లిఫికేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఫ్లోలో ఎక్కడైనా ప్లస్ మైనస్ ఏదైనా మిస్ అయినా కూడా మనకు ఆన్సర్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. సో ఇదేమో ప్రొసీజర్. సో లెటెస్ట్ టేక్ వన్ మోర్ ప్రాబ్లం. సెషన్ ఎండ్ అవుతుంది, ఓ 5 minutesలో మళ్ళా రీజాయిన్ అవ్వండి. ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఫోకస్ ఈజ్ 2, ఫోకస్ వచ్చేసరికి 2, ఈక్వేషన్ వచ్చేసరికి ఎక్స్ ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్ టు 0 అంటే ఇట్ ఈస్ ఏ పారాబోలా. ప్రాబ్లం నోట్ చేసుకోండి, దాన్ని సాల్వ్ చేయండి. 5 minutes తర్వాత మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఇది ఫోకస్ పాయింట్, ఇది డైరెక్ట్రిక్స్, పారాబోలా ఇచ్చారంటే ఈ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. ఓకే, విల్ కంటిన్యూ సెషన్ విత్ ఇన్ 5 minutes.